శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి దిన ఫలితాలు ఏప్రిల్ 12వ తారీఖున తులారాశి వారికి గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుంటే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి సంప్రదించండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం మరియు గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బుకు అనేది ఎటువంటి లోటు ఉండదు. ఈ తులారాశి వారు ఈరోజు మీరు కోపంతో తొందరపడి ప్రవర్తించాలనుకోవచ్చు, కానీ మీ మనసును స్థిరంగా ఉంచుకోండి. తెలివిగా ఆలోచించాలని మీకు సలహా ఇవ్వబడుతుంది. మీకు కమ్యూనికేషన్ శక్తి ఉంది మరియు మీరు దానిని మీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి. ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి మీకు నచ్చిన ఏదైనా సాహోపేత క్రీడలకు వెళ్ళండి, కానీ శారీరక ఆనందాల్లో మునిగిపోకండి. మీరు మీ ఆరోగ్యంతో పాటు మీపై ఆధారపడిన వారి ఆరోగ్యం కూడా బాధ్యతగా తీసుకున్నారు. ఇవన్నీ తర్వాత మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మరియు మీరు ఫలితాల గురించి గర్వపడతారు. మీకోసము మరియు మీరు శ్రద్ధ వహించాలని అనుకున్న వారి కోసము ఫిట్నెస్ స్థాయి పెరుగుతుంది. మీరు చాలా మందికి శిక్షణ ఇచ్చే అవకాశం కూడా పొందవచ్చు. ఈరోజు వ్యవహారాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఈరోజు ప్రయాణం కోసం మిమ్మల్ని వెంట తీసుకెళ్లే వారికి మీరు ఎదురులేని విధంగా ఉంటారు. మీరు చేస్తుంది సరైందా కాదనే దానిపై మీకు ఏదైనా సందేహం వస్తే మీ నిర్ణయాన్ని తిరిగి అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించండి. కానీ మీరు ఇప్పుడు పెద్దవారు కాబట్టి మీరు ఆనందాల్లో మునిగిపోవటం వల్ల ఎదుర్కోవాల్సిన సవాళ్లు పెద్దగా ఉండవు. మీ ప్రతిభపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది మరియు మీ బలహీనత గురించి చింతించకండి. ఇది మీకు విజయ యుగము. మీరు మీ వ్యూహంలో దృఢంగా మరియు ఉంటారు. మీ మాటలతో చాలా ఖచ్చితంగా కూడా ఉంటారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి లేదా మీ గత పెట్టుబడుల నుండి కొంత ఊహించని సంపాదన అయితే పొందబోతున్నారు. కానీ ద్రవ్య లావాదేవీల్లో పాల్గొన్న వారిని నమ్మకుండా జాగ్రత్త వహించండి. పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని నిత్యం వల్ల మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. ఈరోజు మీరు చాలా వరకు మీ ఒత్తిడిని తగ్గించుకోండి. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి. అలాగా బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషం గడపండి. మీ సంతోషానికి కావాల్సిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళను నిజం చేసే అవకాశం ఉంది. ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మీరు మెయిన్ పర్ఫ్యూమ్ కానీ వీనస్ మార్స్ పర్పస్ కలిగిన వారిలో ఒకరిని కలిసిపోయే రోజుది. ఈరోజు మీరు చాలా పనులు చేయాలనుకుంటారు, కానీ మీకు ముఖ్యమైన పనులను మీరు వాయిదా వేస్తారు. రోజు పూర్తవక ముందే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేనిచో మీరు రోజు మొత్తాన్ని వృధా చేస్తామని బాధపడతారు. మీ కోపం మీద నియంత్రణ ఉంచడానికి సరస్వతి దేవతను పూజించాలి. మీ కోపం అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 3, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 2, వివాదాల జీవితం 5. మరి తులారాశి వారికి శనివారం ఏప్రిల్ 12వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.